కదలకుండా ఎగిరేది ఏంటి? కదలకుండా ఎగిరేది. ఇప్పుడు ఎగిరేవి అన్నాం కదా, సరే ఎగిరేవి ఏంటో చెప్పండి, అది ఆశ ఉంది, నేను చెప్తాను. పక్షులు, బర్డ్స్. ఓకే, ఇంకా అదే బర్డ్స్ అన్నారు చెప్పండి, మీరు తెలిసిన బర్డ్స్ చెప్పండి. ప్యారెట్స్, ఓకే, పిజన్, క్రో, ఓకే, ఈగల్, ఓకే, స్పారో. ఓకే, ఇంకా చెప్పండి. సరే, ఇప్పుడు మీరు కొన్ని చెప్పారు, అవన్నీ ఎగిరేవి. ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్ ఏంటి? డక్. డక్ ఎగరదంటో. ఎందుకు ఎగరదు? ఎగురుతుందిగా ఇలా కొంచెం దూరం. hen hen అంటే కోడి. నో కోడి కూడా ఎగిరిద్దిగా. ఎక్కువ పై పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అంత పైకి వద్దు, కొంచెం అక్కడే ఉండి ఎగరాలి. మమ్మల్ని పాస్ చేయాలి సార్, పాస్ అయితే చెయ్యాలి. సరే, క్లూ అని చెప్పమంటారా? ఓకే, క్లూ వచ్చేసరికి ఫర్ సపోజ్ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో కానీ కాలేజీలో కానీ గవర్నమెంట్ సెక్టర్ సంబంధించిన ఏ దానిలోనైనా ఉంటుంది. అది బిల్డింగ్ కి ముందు ఉంటుంది, ఎదురుగా. ఫ్లాగ్. యా, రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి అన్నదమ్ములు ఇద్దరు 3 అట్టి పండ్లు సమానంగా పంచుకున్నారు, ఎలా? 1.5 తీసుకున్నారు. ఒకటిన్నర. నో, ఇద్దరు అన్నదమ్ముళ్ళు 3 అట్టి పనులు సమానంగా పంచుకున్నారు, ఎలా? క్లూ అని చెప్పమంటారా? అంటే ఇటు వన్ తీసుకొని మిగతా వన్ దాచుకోవచ్చు కదా. 20లోన 19 తీస్తే అంత తీస్తే 2 రూపాయలు ఉంటుంది. నో, దాచుకొని లేదు. లేదు, అట్లా చేయకూడదు. సరే, క్లూ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. క్వశ్చన్ ఒకసారి మళ్ళీ ఇంకోసారి. ఓకే, అన్నదమ్ములు ఇద్దరు 3 అట్టి పండ్లు సమానంగా పంచుకున్నారు, ఎలా? 3 అట్టి పండ్లు ఇద్దరు. అన్నదమ్ములు ఇద్దరు 3 అట్టి పండ్లు ఆల్రెడీ పంచుకున్నారు కదా. పంచుకున్నారు. ఏ బడ్రి నువ్వు ఎంతకున్నావు? గేతాందిలే చేతులతో పంచుకుంటారు కదా. అన్న తమ్ముళ్ళు. ఓకే, చెప్పండి. ఒక అన్న, ఇద్దరు తమ్ముళ్ళు. యా, రైట్ ఆన్సర్. నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? ఒక అన్న, ఇద్దరు తమ్ముళ్ళు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి తాగలేని పాలు ఏంటి? గొర్రె తాగిద్దిగా దాని పిల్ల. మనుషులు లాగారు. మనుషులు కూడా తాగుతారు, ఎందుకు తాగరు? నేను ఎక్కడ నువ్వు చూడదా? పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. చెప్పండి. అమలపాల. ఏమిటండి మీరు మాట్లాడేది? సో గోల్డ్ మిల్క్ అనుకుంటున్నాను నేను. ఓకే, సరే, క్లూ అని చెప్పమంటారా? క్లూ. ఓకే, క్లూ వచ్చేసరికి ఫర్ సపోజ్ ఇప్పుడు మనిషికి చాలా ఉంటాయి, ఎనీ ఫీలింగ్స్, కోపం, అలాంటి వాటిలో అది ఒకటి. చెప్పండి. రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్, కోపం వస్తుంది కదా. ఇంకోటి, తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. మనుషులు చాలా చేస్తారు కదా, ఏంటవి? ఒకరిని తొక్కి వాడు ఎదుగుదాం అనుకుంటాడు కదా, దాన్ని ఏమంటారు? అయ్యో అన్న తర్వాత అంటారు పాపాలు. యా, రైట్ ఆన్సర్. పాపాలు. అది లేకపోతే ఎవరు ఏది తినరు, అది ఏమిటి? ఉప్పు. నో, లేకపోతే ఇట్ట తయారయ్యేవే మీరంతా. అది లేకపోతే ఎవరు ఏది తినరు, అది ఏమిటి? అది లేకపోతే చిన్న భాషనా? ఎవరిని తినరు. ఫర్ సపోజ్ తినేయను కదా, తినేయండి చెప్పండి. అన్నం, కూర, చపాతీ, ఓకే, దోశ, ఇడ్లీ. ఓకే, ఇంకా ఐటమ్స్ చెప్పండి. మీరు చెప్పండి. మోసమా చెప్పండి. ఇప్పుడు 100లోన 99 నాకు రాదు. ఐఎమ్ థింకింగ్. ఓకే, థింక్ చేయండి. అసలు ఏమేమి తింటారు? అన్నీ తింటారు. అన్ని, ఏదైనా కానీ. మిషన్ లేటువే. హౌ గర్ల్స్ ఆర్ క్రేజ్ అబౌట్ మీ, ఐ డోంట్ నో. ఓకే, ఇప్పుడు మీరు తింటున్నారు అని చెప్పారు, తినాలి అని చెప్పారు. అవి తినాలి అంటే మనకు ఒకటి కావాలి, అది ఏంటి? ఆకలి. యా, రైట్ ఆన్సర్. ఇంకా మేము ఏంటి రైట్స్ తీసుకుంటాం సార్. రారా బొక్కాయలు. ఏం చప్పట్లు కొట్టదు, చెప్ప ఏమి. ఓకే, చెప్తుంది కదా. ఓకే, మీరు చెప్పినట్టేనే. సర్లే, నువ్వు వెళ్ళు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి
రాజు లేని రాణి ఎవరు? ఊరుకోవే ఊరుకో, నేనున్నాను కదా. రాజు లేని రాణి ఎవరు? సరే రాజు అన్నాం కదా, మీ దేశం రాజులు చెప్పండి. రాజు మా ఇంటి పక్కన ఉండు. రాజు మా ఇంటి పక్కన ఉండు. అందులో తప్పే ఉంది, మీ ఇంటి పక్కన ఉంటాడు. అది ఆర్ట్. ఓ పూర్వకాల రాజులు ఎవరైనా? సామంత రాజు, ఓకే కాకతీయ. ఓకే, మీ సిలబస్ కూడా ఉన్నాయా? నేను నమ్మను. నమ్మద్దురా, అడుగు తిరు. రాజు అంటే మనకి ఇంత ముందు ఉండే రాజులు కాదనమాట. ఏదైనా ఒక విషయం సగం వింటానికి చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? ఫర్ సపోజ్ ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారు కదా, అమ్మాయిలు అందంగా కనపడ్డ కోసం చాలా వాడతారు. ఫేస్కి కానీ, ఓకేనా, ఫేస్కి కానీ, హెయిర్కి కానీ, ఓకేనా, వాటిల్లో అది ఒకటి. చెప్పండి, మీకు ఏమైనా తెలిసేమో అందులో అవసరం నేను చెప్తాను. ఏమేమి వాడతారు? నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? ఫౌండేషన్, ఓకే, గట్టిగా. మేకప్, ఓకే, మేకప్ ఏమంటే చెప్పు. లిప్స్టిక్ ఉంటుంది, ఓకే, ఇంకా ఫౌండేషన్ ఉంటుంది. ఓకే, ఇంకా సరే, ఇప్పుడు దాకా ఫేస్ వరకు చెప్పావు కదా, అది లెగ్కి వాడతారు. లెగ్ ఏమి వాడతారు? స్లిప్పర్స్, ఇంకా 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 ఏమి? ఇప్పుడు ఫర్ సపోజ్ అమ్మాయి పెళ్ళి, అమ్మాయి అందంగా కనపడాలి, ఏం రాస్తారు? పారాని. యా, రైట్ ఆన్సర్. ఏ చెప్పారు. చింపితే గానీ పనికిరాని బుక్ ఏది? చింపితే గానీ పనికిరాని బుక్, చెక్ బుక్. చెక్ బుక్. యా, రైట్ ఆన్సర్. అవురే, బరే చెప్పే ఒక దెబ్బకి. ఓకే, ఎర్రటి పండు మీద ఏగైనా వాళ్ళదు, అది ఏమిటి? క్లూ చెప్పు. క్లూ వచ్చేసరికి ఫర్ సపోజ్ ఇల్లు ఉంది కదా, ఇంట్లో వస్తువులు ఉన్నాయి కదా, మన ఇంట్లో ఉండే వస్తువులు అది ఒకటి. చెప్పండి అదేంటో. మీ ఇంట్లో ఏం వస్తున్నాయి చెప్పు. టేబుల్, చైర్లు అవన్నీ. ఓకే, ఇంకా మంచం. ఓకే, ఇంకా ఇంకా ఆన్సర్ వరకే చెప్తాం, ఇంకేం చెప్పు. టీవీ. ఓకే, ఇంకా ఆల్ అవుట్. ఆల్ అవుట్. ఓకే, ఇప్పుడు వరకు చాలా వస్తువులు చెప్పారు. ఈ వస్తువులన్నీ కనపడాలంటే ఏం కావాలి? లైట్. లైట్. ఓకే, లైట్ చెప్పావు. లైట్ అంటే ఇప్పుడు ఉంది, ఒకప్పుడు ఏమి ఉండేవి? దీపాలు. యా, రైట్ ఆన్సర్. ఏ దీపం. నన్ను వాడాలి అంటే నేను పగలాల్సిందే, అది ఏమిటి? తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. నో. ఇంకా కుండ. కుండ. నో. మనీ బ్యాంక్, కిడ్డీ బ్యాంక్ ఉంటుంది. నో. నువ్వు చెప్పురా, నువ్వు పాల్గొట్టి ఏం వాడతావు? మనీ. మనీ. ఓకే, నాకు అర్థం కాలేదు సార్. నువ్వు ఆన్సర్ తప్ప ఏం చెప్పావు కదా. పగల కొట్టి వాడదు. నన్ను వాడాలంటే నేను పగలాల్సింది. తెలియదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? సరే, క్లూ అని చెప్పమంటారా? ఇప్పుడు మనం చాలా వస్తువులు తింటాం కదా, వస్తువులు కాదు అదే కొన్ని పదార్థాలు తింటాం కదా, అందులో అది ఒకటి. మీరు ఏమేమి తింటారు చెప్పండి, నేను ఆన్సర్ ఉందని చెప్తానా. వాల్నట్. వాల్నట్. నువ్వు ఏదో ఒకటి చెప్పు. నువ్వేం తింటారు ఎక్కువ? యాపిల్. నువ్వు? బనానా. నువ్వు? ఫ్రూట్స్. అది ఏంటి? పపాయ. పప్పాయ. ఎగ్. ఎగ్. ఇంకా ఆల్మండ్, బాదం. బాదం. ఓకే, ఎగ్. ఎగ్. ఓకే, సరే, ఇప్పుడు మీరు అందరు చెప్పారు, ఒకళ్ళు ఒక ఆన్సర్ చెప్పారు. మీరు చెప్పిన వాటన్నిటిలో ఒక ఆన్సర్ ఉంది, అయింది ఆలోచించుకొని మీరే చెప్పండి, ఒకళ్ళే చెప్పండి. వాల్నట్ అనుకో. వాల్నట్. నో. బాదం. నన్ను వాడాలి అంటే నేను పగలాల్సిందే, అది ఏంటి? ఒకటి చెప్పండి రా. ఎగ్ కూడా పగలాలి కదా. చెప్పండి మరి, మీ ఇష్టం ఏదో ఒకటి అనుకుని చెప్పండి. ఎగ్. ఫిక్స్. అందరూ ఎగ్. యా, రైట్ ఆన్సర్. ఏ అదేగా నేను చెప్పింది. మీరు చెప్పిన వాటిలో ఒకటి ఉందని చెప్పా కదా. ఓకే, 100 మంది అన్నదమ్ములకు ఒకటే మొలతాడు, అది ఏమిటి? 100 మంది అన్నదమ్ములకు ఒకటే మొలతాడు. మొలతాడు. మొలతాడు అంటే ఇది పట్టుకో. ఓకే, ఓకే. అమ్మాయిలకి బెల్ట్ లాగా అబ్బాయి. ఏ బాడీ నువ్వు ఎంతకున్నావు? గీతాందిలే. ఒకప్పుడు చిన్నప్పుడు. చెప్పండి, ఏంది? 100 మంది అన్నదమ్ములకు ఒకటే మొలతాడు. అయితే ఏంది? ఏంది? క్వశ్చన్ చెప్పాలి, అది ఏంటి? ఏం మాట్లాడతాడు నువ్వు? అర్థం కాలేదు. సరే, ఫర్ సపోజ్ ఇప్పుడు మన హౌస్ ఉందా, ఇల్లు ఉంది కదా, మన ఇంట్లో ఉండే వస్తువులు అది ఒకటి. కమా చెప్పగలరు మీరు? రావట్లేదా? సరే, నేను క్లూ ఇస్తాను. ఫర్ సపోజ్ మీ ఇంట్లో వస్తువులు ఉన్నాయి కదా, చెప్పండి. ఏంటి చెప్పండి, లాస్ట్ చెప్తాను. టేబుల్, చైర్, బెడ్. ఓకే, ఓకే, ఇంకా
సోఫా, టీవీ. ఓకే ఓకే మీరు లేవా చెప్పలే ఏదో ఒకటి. ఫ్లోర్, ఓకే ఫ్లోర్ తుడవడానికి ఏం వాడతారు? ఫ్లోర్ క్లీనర్. ఓకే ఇంకా ఇంకా నెక్స్ట్ తడి బట్ట. తడి బట్ట. No, no, no. ఇంకోటి చీపిరి. 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 యా రైట్ ఆన్సర్. అర్థమైందా? 100 మంది అటన్నిటిని కలిపి ఒక తాడుతో కడతారు. ఓకే 100 మంది అన్నములకు ఒకటే మొలతాడు. ఏంటది? చీపిరి. ఒక గోడను 8 మంది 10 గంటల్లో నిర్మించారు. అదే గోడను నలుగురు ఎన్ని గంటల్లో నిర్మిస్తారు? 20 గంటలు. 20 కాదు, కూడా 10 మంది 8 మంది 10 గంటల్లో నిర్మించారు. అదే గోడను నలుగురు ఎన్ని గంటలు నిర్మిస్తారు? 8 గంటలు. 8 గంటలు. నో, ఆల్రెడీ నిర్మించే ఉంది కదా గోడ. యా రైట్ ఆన్సర్. ఐదు వరకు చెప్పాడు. ఏం పేరు? హాయ్ బ్రో. ఏం పేరు? శ్రీకర్. నిఖిల్. ఇట్స్ ఓకే, దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హట్ చేయకండి. ఓకే ఆల్రెడీ ఆ గోడ నిర్మించారు, ఇంకెందుకు అవసరం ఏముంది? పిల్లగాడే చెప్పలేదు. ఒక వేప చెట్టు కింద నలుగురు ఉన్నారు. ఎవరెవరేనండి? ఒక గుడ్డివాడు, మోగవాడు, కుంటివాడు, చెవిటివాడు. ఎవరెవరు? గుడ్డివాడు, మగవాడు, చెవిటివాడు, కుంటివాడు. ఓకే ఇప్పుడు అక్కడ నుంచి పైనుంచి ఒక యాపిల్ పండు, అదే ఒక మామిడి పండు పడితే ఫస్ట్ ఎవరు తీసుకుంటారు? చెట్టు కింద తీసుకుంటారు. ఆ చెట్టు కింద వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళలో ఎవరు తీసుకుంటారు? ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు సార్. మగవాడు. ఎందుకు మగవాడు ఎందుకు? ఏమో చెవిటివాడికి డ్రాప్ అయితే వినిపించదు. అవును వినిపించింది, కనపడింది కదా ఇలా ఎదురుగా. అంటే వినిపించిన వాడు ఫస్ట్ సరే తీసుకుంటాడు. వాడు ఇలా ఉన్నాడు, ఇక్కడ పడింది. ఇప్పుడు ఏం చేద్దాం? సరే ఇంకోసారి క్వశ్చన్ అడుగుతున్నాను, క్లారిటీగా వినండి. ఒక వేప చెట్టు కింద నలుగురు. వేప చెట్టు కింద మామిడి కింద. యా రైట్. తమ్ముడు ఏదో ఆలోచిస్తున్నాడు. మగవాడు, కుంటివాడు. గుడ్డు పెట్టలేని కోడి అది ఏంటి? పందెం కోడి. పందెం కోడి. ఫర్ సపోజ్ మీరున్నారు, బాగా ఆకలేసింది, సాయంత్రం అయింది, జస్ట్ అలా వెళ్ళి స్నాక్స్లో తింటారు, చోరులో కూడా వస్తుంది కోడి. పక్కోడి. యా రైట్ ఆన్సర్. చేతితో పారేసి నోటుతో ఏరుకునేవి ఏవి? వెళ్ళండి. మాటలని చేతి తిరుగుతారంట. ఓకే చేతితో పారేసి నోటుతో ఏరుకునేవి. పిల్లల్లో కూడా మీ ఫాలోయింగ్ పెరిగిపోయింది. మనం చేసే పనులు బట్టే ఉంటది మన ఫాలోయింగ్. కరెక్టే బావా. ఏం చేస్తున్నారా? సరే క్లూ అని చెప్పమంటారా? ఇప్పుడు మీరు అందరూ స్టూడెంట్సే కదా, స్టూడెంట్స్ ఎక్కువ అది వాడతారు, అదేంటో చెప్పండి. అది క్లాస్ రూమ్లో ఉండే వాటిలో అవి ఒకటి. పెన్సిల్. ఓకే ఇంకా? పెన్సిల్. ఓకే ఎరేజర్. ఓకే బుక్స్. ఓకే ఇంకా? చింగం. చింగంతో నువ్వు నోటితో పారేసి చేత్తోనే పారేయాలి. చేత ఉప్పనివా. మరి వద్దులు వేస్ట్. నువ్వు బుక్. ఓకే నువ్వు బుక్సే. స్కూల్ బోర్డ్. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరున్నారు, చదువుకోవాలంటే ఏం చేస్తారు మెయిన్గా? చదువుతానంటావు, ఇంకేం చేయాలంటావు? రీడింగ్, రైటింగ్. ఓకే 20లోన 19 తీస్తే అంత 19 అంటే 19 అంత ఇంగ్లీష్ నోట్ చెప్పకూడదా? ఓకే ఇప్పుడు రాస్తారు, ఆ రాసిన దానిలోనే ఆన్సర్ ఉంది, అయింది ఆలోచన చెప్పండి. నో ఇంకా దర్బస్సు ఇంచుమించు కదే, కానీ అది కాదు. సెంటెన్స్. అవన్నీ కలిపి పేరా వాటిని ఏమంటారు? ఆ సెంటెన్స్ని, లైన్ని, పదాన్ని ఏమంటారు? రాసావా? దాన్ని ఏమంటావు?
ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్ రారా బొక్కాయలు. నో రైటింగ్ రైటింగ్ నో 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 రాయడాన్ని ఏమంటారు? రాసిన వాటిని ఏమంటారు? అక్షరాలు అక్షరాలు యా రైట్ ఆన్సర్. కింద నుంచి ఏంటి ఏంటి అని అడుగుతుంటే వాడు రాయడం అంటాడు, చదవడం అంటాడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి నడవలేని కాలు ఏది? నడవలేని కాళ్ళు. కాళ్ళు. సరే కాలు అన్నాం కదా, నీకు తెలిసిన కాలు చెప్పు. నీకు తెలిసిన కాళ్ళు కాళ్ళు. చేరుకుండే కాళ్ళు. ఓకే, ఇంకా? బెడ్కి కూడా లెగ్స్ ఉంటాయి ఓకే, మనుషులకు ఇంకా ఉంటాయి ఇంకా అంతే. అంత ఆరిన కాలు తెలిసి ఇంక కాదు దాంట్లో నీకు లేవా? ఉన్నాయా ఏంటి? ఈ కాళ్ళు నడిచే కాళ్ళు దాన్ని మొత్తం ఎన్ని కాళ్ళు ఉండే చెప్పు ఒకసారి. 2. ఇంకా మధ్యలో ఉంటే వీటిని ఏమంటారు? ఇవా మోకాళ్ళు. దాని కింద ఇవన్నీ కాలు కాదు, అది వేరే. మీ నాన్న దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అయితే ఒకరోజు నువ్వు మీ అన్నయ్య మీ తమ్ముడు అన్న చెల్లి ఓకే సరే తమ్ముడు వేసుకుందాం. నువ్వు మీ తమ్ముడు కొట్టుకుంటున్నారు, ఆస్తిని 2 భాగాలు చేశారు. అప్పుడు దాన్ని ఏం చేస్తారు? చివరిలో కాలు వస్తుంది. పంపకాలు. యా రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసరికి ఆడవాళ్ళకి అవసరమైన వరం. వరం అంటే బ్లెస్సింగ్. యా పెద్దవాళ్ళ ఆశీర్వదించమంటావు నిన్ను. పిల్లల్లో కూడా మీ ఫాలోయింగ్ పెరిగిపోయింది. మనం చేసే పనులు బట్టే ఉంటుంది మన ఫాలోయింగ్. కరెక్టే బావా. ఏం పేరు నీ పేరు? కాదు క్లూ. ఆడవాళ్ళకి అవసరమైన